అందరికీ నమస్కారం. ఈటీవీ 30 వసంతాల వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఇంకొక సంగీత కార్యక్రమం ఈరోజు. తుమ్మగారు ఇట్లా వస్తారా? ఒకసారి నా దగ్గర రండి. వీక్షకులతో పాటు మీకు కూడా కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం పేరు 4 తరాలు 16 స్వరాలు. 4 తరాలు 16 స్వరాలు 25 ఎకరాలు. అవును, 25 ఎకరాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. టైటిల్ వివరిస్తాను క్లియర్గా. ఇప్పుడు ఇక్కడ నా ఆర్కెస్ట్రా ఆల్రెడీ సిద్ధంగా ఉంది. మిస్టర్ జెమినీ రావు, రమేష్ నాయుడు గారి దగ్గర శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో రమేష్ నాయుడు గారు ఉషాకిరణ్ మూవీస్ చిత్రానికి మొట్టమొదట సినిమాకి ఆయన స్వరకర్తగా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆ మనసా తుళ్ళిపడకే ఆ పాటలన్నీ ఉన్నాయిగా, వాటిలన్నింటిలో కంపోజింగ్లో వాయించింది ఆయనే. జెమినీ రావు గారు తబలా మీద ఉన్నారు. శృతి కట్కూరి అద్భుతమైన సితార్ వాద్యకారిణి. వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు. ఎందుకున్నారు సార్? అదిగో ఆ సోఫా కనబడుతుందిగా ఖాళీగా, ఆ సోఫాను సపోర్ట్ చేయడానికి ఉన్నారు. సోఫాని సపోర్ట్ చేయడానికి ఉన్నారా? అంటే సోఫాలోకి మనుషులు వస్తారండి, తర్వాత వస్తారు. కూర్చోండి. నెక్స్ట్ రాకేష్ చారి, రాఘవేంద్ర చారి అనబడే రాకేష్ చారి కీబోర్డ్ మీద సపోర్ట్ చేయడానికి ఉన్నాడు. ఎవరిని? ఈ సోఫాని సపోర్ట్ ఈ చేయడానికి. సోఫాని. ఆ సోఫాలోకి వ్యక్తులు వస్తారు, మనుషులు వస్తారు. బాయ్ దూర్జా, బెంగాలీ మ్యూజిషియన్, #1 గిటార్ ప్లేయర్. ఆ సోఫాను సపోర్ట్ చేస్తూ ఆయన. మరి ఇక్కడ ఒక సోఫా కనబడుతుంది ఖాళీగా, ఆ సోఫాలో కూడా కొంతమంది వ్యక్తులు వస్తారు. వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఇక్కడ హార్మోనియం ఉంది. ఏమిటో సార్ 4, 16, 25 ఈ సోఫాలు అంతా నాకేమిటో మ్యాథమెటికల్గా అనిపిస్తుంది. మ్యాథమెటిక్స్ ఉన్నాయండి ఇందులో. ఏంటంటే ఒక్కొక్క టీం వచ్చి వాళ్ళు 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ సాహిత్యం మీద, అంటే లిరిక్స్ మీద వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ఇష్టమైన సాహితీపరంగా వాళ్ళకి నచ్చిన పాటని వాళ్ళు మెన్షన్ చేసి వాళ్ళ చక్కగా పాడతారు. అంటే మీకు అర్థమైంది, ఇక్కడికి వచ్చే వ్యక్తులందరూ కూడా గాయనీ గాయకులే. ఇది ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ ట్యూన్ పరంగా వాళ్ళకి ఏ పాట నచ్చింది వాళ్ళు చెప్తారు. థర్డ్ రౌండ్లో గాయనీ గాయకులు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు కాబట్టి గాయనీ గాయకుల వల్ల ఆ పాట అంత రాణించిందని చెప్తూ ఎందుకు నచ్చిందో వాళ్ళు విశ్లేషణాత్మకంగా చెప్తూ వాళ్ళు చెప్తారు. అది థర్డ్ రౌండ్. ఫోర్త్ రౌండ్లో పాట అంటే గాయనీ గాయకులు, రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లే కాదు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు, ఆర్కెస్ట్రేషన్ వాళ్ళు లేకపోతే పాట లేదు. కాబట్టి ఆ పరంగా, అంటే ఆర్కెస్ట్రేషన్ పరంగా వాళ్ళకి ఎందుకు నచ్చిందో చెప్తూ వాళ్ళు చెప్తారు. అక్కడికి ఎన్ని అయినండి పాటలు? ఇక్కడికి 16 అయిపోయాయి. 16 స్వరాలు అంటే అవే. 16 స్వరాలు అంటే అవే. ఇక మీకు అర్థం కాదు ఏంటంటే 4 తరాలు. 4 తరాల్లో చిన్న తరం అంటే జెన్జీ ఏమంటారు? అది ఏంటండి? అది జెన్జీనే సార్. నాలాంటి వాళ్ళు బాగా తలనొప్పి వాళ్ళతో. తలనొప్పి వాళ్ళు వేరే లోకంలో ఉంటారు, వేరే లోకంలో ఉంటారు. వాళ్ళ ఎలక్ట్రానిక్స్, వాళ్ళ మొబైల్స్ అవన్నీ మాకు అర్థం కాదు, మనలాంటి వాళ్ళకి అర్థం అవ్వవు. జెన్జీ వాళ్ళు చాలా అందరికన్నా ఫాస్ట్ కాబట్టి ముందర వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. అంటే ఈ సోఫాలో కూర్చోబెట్టడానికి. ఓకే. శ్రీకర్ జొన్నలగడ్డ, కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ టేక్ యువర్ సీట్. శ్రీకర్ జొన్నలగడ్డ, సిద్ధు జొన్నలగడ్డకి ఏమవుతాడు? మేఘనా నాయుడు, ప్లీజ్ కమ్ అండ్ టేక్ యువర్ సీట్. అందరికన్నా చిన్నవాళ్ళని భావిస్తూ అదొక తరం అండి. ఈ తరం పైన ఇంకొక తరం కావాలి కదా. ఎస్ఎన్డి గార్డెన్లో ఐ వాంట్ టు ఇన్వైట్ రేవంత్, ఎల్వి రేవంత్ అండ్ లిప్సికా భాష్యం. వీళ్ళకన్నా వీళ్ళిద్దరు పెద్దోళ్ళని మీరు కన్విన్స్ అయ్యాను సార్. ఇటువైపు నుంచి వస్తారు. ఈ సోఫాను అలంకరించడం ఎందుకన్నానంటే అందులో ఒకళ్ళు పాడతారండి, ఒకళ్ళు అంతగా శృతిలో పాడతారో మరి ఏంటో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా వాళ్ళు గాయకులే. ఓకే. బట్ ఐ వెల్కమ్ చంద్రబోస్ గారు అండ్ సునీత టు కమ్ అండ్ టేక్ యువర్ సీట్స్. నాలుగో తరం అంటే అందరికన్నా పైన వాళ్ళు. నేను సగౌరవంగా శ్రీమతి ఎస్పి శైలజ గారిని ఆహ్వానిస్తున్నాను ఈ సోఫాను అలంకరించడానికి. వీళ్ళకన్నా వాళ్ళు, వాళ్ళకన్నా వీళ్ళు, వీళ్ళకన్నా శైలజ గారు పెద్ద. అంటే శైలజ గారి పక్కన ఎవరు కూర్చుంటారు? అదే సార్, శైలజ గారి కన్నా అంటే పట్టట్లేదు. నేనే. అచ్చా, మీరు కూడా పార్టిసిపేషన్? నేను పార్టిసిపేట్ అండి. అవునా? ప్రతిసారి జడ్జి సీట్లో కూర్చోవడం నాకు అది ఏం పెద్ద ఇదేం కాదు. నేను కూడా పార్టిసిపేట్ చేయాలి, నేను కూడా వీళ్ళతో పోటీ పడాలి. ఓకే కదండి. అవును సార్, అవును. జడ్జిగా నాకన్నా మా ఇద్దరికన్నా పెద్దవాళ్ళు ఉండాలి. అవును. తర్వాత వద్దాం. ఇక్కడ ఏంటంటే 25 ఎకరాల సంగతి చెప్తా. 25 ఎకరాలు ఏంటంటే ఈ టీమ్స్లో, ఈ 4 టీమ్స్లో విన్ అయిన వాళ్ళకి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న వేలాది ఎకరాల నుంచి 25 ఎకరాలు మనకి రాసిస్తారు. సార్
25 ఎకరాలు ఫిలిం సిటీ నుంచి రాసేస్తారు. ఒక్కొక్క ఎకరం వాల్యూ ఎంత ఉంటుందో మీరే చూసుకోండి. కరెంట్ వాల్యూ 25 ఎకరాల సంగతి అయిపోయింది. ఇప్పుడు నేను ఆలస్యం చేయకుండా నేను అందులోకి వెళ్ళి కూర్చుంటా. కాదు సార్, ఇప్పుడు వీళ్ళందరినీ పిలిచేశారు మీరు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక్కడ ఎవరు కూర్చుంటారు అనేది ఆ స్టేచరు, అంటే ఈ పాటల్ని విశ్లేషించగలిగిన వాళ్ళు. వీళ్ళందరికన్నా పెద్దవాళ్ళు, అంటే కనీసం 150 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ జడ్జి సీట్లో కూర్చోబోతున్నారు. మ్యూజిక్ ప్లే చేసుకోండి. సుమ గారు, మేమందరం కూడా పగల పని చేస్తాం, రాత్రి పడుకుంటాం. కొంతమంది హైదరాబాదు వాతావరణానికి అలవాటు పడిన వాళ్ళు రాత్రి పని చేస్తే పగల పడుకుంటారు. మీరు 24 అవర్స్ పనే, ట్రిపుల్ షిఫ్ట్, 4 షిఫ్ట్లు. ఎక్కడ చూసినా మీరే, మొత్తం ఊరంతా మారిమోగిపోతుంది మీ పేరు. సో ఇన్ని షిఫ్ట్లు పనిచేశారు కాబట్టి 3 జీవితాలు ఒకేసారి జీవించారు కాబట్టి మీ వయసు కనీసం 150 సంవత్సరాలు ఉంటుందని భావిస్తూ సార్ సూపర్, మీరు పెద్దరకం వహించి ఈ సముచితంగా మీరు ఇందులో కూర్చుని మా విశ్లేషణలకి మీరు మార్కులు వేసి విన్నర్ టీం ఎవరో చెప్తారు అని ఆశిస్తున్నాం. 25 ఎకరాలకు మేము రెడీ అవుతున్నాం. కూర్చోండి సార్, తొందరగా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ జెన్జీ తరం, ఆపై తరం, ఈ తరం, ఆ తరం కన్నా పై తరం నేనేనా? మరి ఇంతమందిని తను జడ్జ్ చేస్తున్న తనకేమైనా ఉంటుందా బహుమానం? మైకు ఇంకేముంటుంది? సో మొత్తంగా 4 రౌండ్లు ఉన్నాయి ఇందులో. నేను ఈ రౌండ్లకి పేర్లు పెట్టాను. మొదటి రౌండ్ పేరు రాత రౌండ్, లిరిక్స్కి సంబంధించి మీరు విశ్లేషించాల్సి ఉంటుంది. రెండోది కూత రౌండ్, అంటే పాడినటువంటి సింగర్స్కి సంబంధించి మీరు చక్కగా విశ్లేషించాల్సి ఉంటుంది. మూడోది పూత రౌండ్, అంటే ట్యూన్లు, ఆ ట్యూన్లకి సంబంధించి మీరు మీ అనాలిసిస్ని చెప్పచ్చు క్లుప్తంగా. లాస్ట్ మోత రౌండ్, అంటే ఆర్కెస్ట్రైజేషన్. ఈ ఆర్కెస్ట్రైజేషన్కి సంబంధించి మీకు ఏమనిపిస్తుందో మీరు చెప్పాలి. అర్థమైందిగా? నేనే ఇక్కడ జడ్జి ఈరోజు. అమ్మో, నా జడ్జిమెంట్లో కీరవాణి గారు, శైలజ గారు, చంద్రబోస్ గారు, సునీత గారు. అమ్మో, ముందు మనం జెన్జీతో మొదలు పెడదాము. లెట్ స్టార్ట్ ద రాత రౌండ్. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. చాలా బాగుందమ్మా. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఈ రాత రౌండ్లో? ఈ పాటలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఓంకారం గురించి, నాదం గురించి, అలాగే ఒక చాలా ముఖ్యమైన జీవన సత్యం గురించి చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం చెప్పారు అంటే, తూర్పులో ఉన్న ఒక కొండ వీణగా ఉంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు తంత్రులు అన్నమాట. ఇప్పుడు మన దగ్గర వీణ ఉంది, కానీ ఆ వీణని వాయించాలి. ఎవరు వాయిస్తారు? పక్షులు, మనకంటే ముందే లేచే పక్షులు. అవి ఆకాశాన్ని ఒక సంగీత వేదికగా మార్చుకొని వాటి రెక్కల్ని వారి వేలుగా మార్చుకొని ఆ తంత్రుల్ని వాయిస్తాయట. అయితే ఆ తంత్రుల్ని వాయించినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఆ నాదం ఏదైతే ఉందో, జీవనాదం, అది మన దాకా వచ్చి మనల్ని లేపి మనకి గుర్తు చేస్తుందట. నన్ను కూడా లేపింది. కొంచెం టైం దాటాం మనం, కాబట్టి మన రాత రౌండ్లో
మీరు దీన్ని కంక్లూడ్ చేయవలసిందిగా మీకు ఒక టైమర్ ఇస్తున్నాను. సో మనం లేస్తున్నప్పుడు మనకి ఆ జీవనాదం వచ్చి మనకి ఏం చెప్తుంది అంటే ఈ సృష్టిలో అన్నిటికంటే ముఖ్యమైనది ఆ నాదమే అని. ఆ పోలిక నన్ను చాలా ఆకట్టుకుంది. ఎందుకంటే కొండేంటి, సూర్యకిరణాలు ఏంటి, పక్షులు ఏంటి, ఆ విధంగా పోల్చినందుకు ఈ పాట నన్ను చాలా ఆకట్టుకుంది. అందుకని నాకు ఈ పాట చాలా ఇష్టం. ధన్యవాదములు. బాగుంది. 25 ఎకరాలకి కొంచెం దగ్గర అవుతున్నట్టుగానే కనిపిస్తుంది నాకు. ఇంత వైరాగ్యంగా ఇంత వేదాంతంతో మాట్లాడావు కాబట్టి మనిషి పోయిన తర్వాత 6 అడుగుల నేల చాలంటారు అంతేగా. కాబట్టి అది కూడా నువ్వు దృష్టిలో పెట్టుకుని ఏం చేసుకుంటామో మొత్తం 25 ఎకరాలు మా టీంకి ఇచ్చేది కానీ. బాగుందమ్మా నువ్వు చెప్పిన దాంట్లో నాకు నిద్ర అనేది బాగా నచ్చింది. నిన్న కొంచెం తక్కువైంది. పైతరం. సూర్యుడు నెలరేడు సిరిగల దొరలే కారులే, పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే, ఆనింగి నేల కొనగన సిరులే లేవులే, కలిమిలే ముల్లో కరిగే ప్రేమల్లో నిరుపేదలో గిళ్ళులే, నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూచే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. చాలా బాగుంది పైతరం. సో ఈ పాట వేటూరు సుందరమూర్తి గారు రాశారండి. అండ్ అలాగే రమేష్ నాయుడు గారు కంపోజింగ్. నాకు చిన్నప్పటి నుంచి బేసిక్గా పాత పాటలు అంటే చాలా ఇష్టం. సో ఈ పాట మీనింగ్ ఏంటంటే సింపుల్గా చెప్తాను, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు అంటే ప్రేమని అంటే ఆ సూర్యుడు చూస్తున్నాడు అండ్ ఎక్కువ ఆడంబరాలకు పోకుండా మనమిద్దరం ఉన్నాం చాలు, నాకు నువ్వు నీకు నేను అని సింపుల్గా వాళ్ళ యొక్క అన్యోన్యత్యాన్ని ప్రేమ రూపంలో ఈ పాట ద్వారా నాకు అర్థమైనంత వరకు దిస్ ఇస్ ద మీనింగ్. ఈ పాట విన్నప్పుడల్లా ఒక తెలియని మంచి ఫీల్. అంటే వాటితో పాటుగానే నాకు తెలిసి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజుల్లో ఆ 25 ఎకరాలు. సో అది కూడా వచ్చేలాగా మనం చూద్దాం. మీరు బాగా పాడారు. వాళ్ళ టీం బలంగా ఉందండి. ఎందుకంటే అవునండి, రేవంత్ మామూలుగా వాద్యకారులు పాటలకు వాద్య సహకారం ఇస్తారు. అక్కడ మన రాకేష్ ఏమో వాళ్ళ విశ్లేషణ కూడా వాద్య సహకారం ఇస్తున్నారు. రెండో తరం అయింది, మూడో తరం. నాకు నచ్చిన పాట ఆచార్య ఆత్రేయ గారు రచించిన ఏమని వర్ణించిన పాట. ఏమని వర్ణించను ఏమని వర్ణించను నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును నీల వీల్పును ఏమని వర్ణించను. చూపు లేని చెల్లికి ఆ చెల్లికి కాబోయే భర్త ఎలా ఉంటాడో అన్న వర్ణించే సందర్భం ఇది. చాలా చాలా కవికి రచయితకు ఒక సవాల్ లాంటి సందర్భం. ఆ సందర్భాన్ని ఆచార్య ఆత్రేయ గారు ఎంత గొప్పగా దాన్ని ఉపయోగించారు, ఎంత గొప్పగా చెప్పారనేది ఈ పాటలో చెప్తున్నాను. అంటే కంటికి కనబడని, కంటికి కనిపించకుండా మనసుతో అనుభూతి చెందే అంశాలనే ప్రస్తావించి ఆ చెల్లికి అర్థం చేయించాలి. బావ ఎలా ఉంటున్నాడు, కాబోయే భర్త ఎలా ఉంటున్నాడు. అందుకోసమే వెన్నెల నవ్వు, వెన్నెల కనిపిస్తుంది కానీ నవ్వు అనేది మనసుతో అనుభూతి చెందేది, కనిపించకున్నా కూడా నవ్వు అనేది మనసుతో అనుభూతి చెందేది. అట్లాగే వెన్నంటి మనసు, వెన్న కనిపిస్తుంది కానీ కనిపించకుండా మనసు లోపల ఉంటుంది. అది ఆ మనసును నవ్వును చెబుతూ పైరగాలిలాగా చల్లగా ఉంటాడు, తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు. చల్లదనం, వెచ్చదనం అది అనుభూతి చెందేది.
తర్వాత రాముడు కాదమ్మా నిందెలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు, నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు, నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. రాముడు నిందలు నమ్మాడు, కృష్ణుడికి సౌతులు ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఉన్న ఆ లోపాలు కూడా లేని అంత గొప్ప వ్యక్తి నీ కాబోయే భర్త దేవుడు కాదు, దేవుడి కంటే గొప్పవాడు అని చెప్పి ఆ చూపు లేని చెల్లి మనసు ఉప్పొంగేలాగా, ఆ మనసు మురిసేలాగా, అంటే ఆ చూపు లేని లోటును తీర్చేంత గొప్ప వ్యక్తి తన జీవితంలోకి వస్తున్నాడని చెప్పడమే కవి యొక్క లక్షణం. అందుకే ఈ పాట నాకు బాగా నచ్చింది. బాబా రాతకే ఆస్కార్ అందుకున్నటువంటి మీ గురించి నేనేం అనాలిసిస్ చెప్తాను కానీ 25 ఎకరాల్లో ఆల్రెడీ మీరు ప్లాటింగ్ చేసినట్టుగా కూడా నాకు అనిపిస్తోంది. యాక్చువల్లీ ఈ పాట నాకు ఇందులో లిరిక్స్ చాలా ఇష్టం. నాకు ఇది నేను చెప్దాను కూడా మీరు చెప్పేశారు ఆల్రెడీ. బాగుందండి. 3వ తరం కూడా చక్కగా మీరు పాడారు, అలాగే ఆవిడ కూడా చాలా చక్కగా వాయించారు. వెరీ నైస్ అండి. ఇప్పుడు 4వ తరం వాళ్ళు ఏం పాడతారో విందాము రాత రౌండ్లో. వెన్నెలలో మల్లియలు మల్లియలో ఘుమఘుమలు ఘుమఘుమలో గుసగుసలు ఏవేవో కోరికలు ఏవేవో కోరికలు. చరణం మీరు పాడండి. నీ హృదయంలో నిలవాలని, నీ కౌగిలిలో కరగాలని, నీ హృదయంలో నిలవాలని, నీ కౌగిలిలో కరగాలని, నీవే నీవే కావాలని ఏవేవో కోరికలు ఏవేవో కోరికలు. వెన్నెలలో మల్లియలు మల్లియలో గుసగుసలు గుమలో గుసగుసలు ఏవేవో కోరికలు ఏవేవో కోరికలు. బాబా చాలా బాగుంది. ఈ పాట దాశరథి గారు రాశారు. ముక్త పదగ్రస్తం అంటారు. అంటే వెన్నెలలో మల్లియలు, మళ్ళీ మల్లియల్లో గుమగుమలు, గుమగుమలు గుసగుసలు, ఒకదాన్నొకటి అంటి పెట్టుకొని వచ్చే ఒక పల్లవి అన్నమాట. సావిత్రి గారి చేతిలో మల్లెపూలు పట్టుకో ఉంటారు, చందమామను చూస్తుంటారు, అంతే, పెద్దగా ఏముండదు. అక్కడెక్కడో నాగేశ్వరరావు గారు ఉంటారు, నీ దరిలోకి రావాలని ఇలా పాడుతూ ఉంటారనమాట. అద్భుతంగా రాశారు పాట. అలాగే దీనికి చలపతిరావు గారు మ్యూజిక్ చేశారు. ఒక హాంటింగ్గా ఉంటుంది ఈ పాట పాడుతుంటే, ఎందుకో తెలీదు. ఎప్పుడు పాడినా కూడా గుండె లోతుల నుంచి వస్తున్నట్టుగా ఒక అనుభూతి చెందుతాం అనమాట. మామూలు పదాలతో తేట తెలుగుతో రాసిన పాట. నాకు చాలా ఇష్టం ఈ పాట. వారికి కూడా ఇష్టం అంట, తర్వాత చెప్పారు నాకు అంటే నేను నాస్టాల్జియా ఫీలింగ్స్ ఉంటాయండి. నా చిన్నప్పుడు విన్న పాట, సో నా బాల్యం అంతా గుర్తొస్తుంది. అద్భుతమైన ఈ పాట ఈ మనుషులు మమతలు అనే సినిమాలోది. ఈ పాటే కాదు, ఆ ఆల్బమ్ అంతా కూడా చాలా చక్కటి పాటలు ఉన్నాయి. నాకు చాలా ఇష్టం అండి. బాగుందండి. నా 90వ ఏట అనుకుంటాను నేను ఈ పాట విన్నాను. చాలా బాగుండింది. అండ్ శైలజ గారు, గుండె లోతుల్లో అనే పదం మీరు వాడారు చూసారా, అది గుచ్చుకుంది నాకు. గుచ్చుకోకూడదు, తాకాలి, కానీ గుచ్చింది. వెరీ గుడ్. రాత రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పుడు కూత రౌండ్ మొదలు పెడుతున్నాం. కూత అంటే సింగింగ్ రౌండ్ అంటే సింగర్స్ గురించి మీరు విశ్లేషించేటువంటి రౌండ్. అంటే జెన్జీతోనే మొదలు పెడదామా? ఇటు నుంచి మొదలు పెట్టండి. కూత ఇటు నుంచే మొదలు పెట్టండి. భయం భయంగా ఉందమ్మా, అదేనా పాట? కాదండి. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, బ్రతుకులోని బంధమా, మరువలేని కావ్యమా, తనన నాని నానన కౌగిలించు ప్రాయమా, ప్రియతమా ప్రియతమా ప్రియతమా
ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. మీరు మధ్యలో తన్నన్న అన్నారు, పాడకూడదని చెప్పలేదే, తనన్న పాడు. అంటే ఇది రాత రౌండ్ కాదు కూత రౌండ్ అనే కదా. అంత వెరీ గుడ్, వెరీ స్మార్ట్. చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ సార్. మీలాగానే నాకు కూడా ఈ పాట నా 110వ ఏట. లేదు 118. నీకెలా తెలుసు? నాకు తెలుసు. నా 110వ ఏట నా బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఆ సింగర్ పాడినటువంటి పాట ఇంకెవరు? మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. జానకమ్మ బాలు గారు ఇద్దరు. అందులో చరణాలు అవి అద్భుతంగా ఉంటాయి. జానకల్లే వచ్చి జానకల్లే మారి అంటారు. కానీ ఇది రాత రౌండ్ కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. పాటతో చెప్తున్నా. చెప్పండి. మత్సలెన్నో ఉన్న చందమామ కన్న తరరం తరర తార తరర మేనకల్లే వచ్చి జానకల్లే మారి మనసు తనువు అన్నీ మరచి నీవు లేని జిండిలోన ప్రేళ తరరా 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 మెలిగే ప్రణయం బ్రతుకే ప్రణయం రాయి లాంటి గొంతులో ఎన్ని నన్న ముంటలో రాతి లాంటి గుండెలో ఎన్ని పూల వన్నెలో మనసే అడిగి తనువే తగిలి పిలిచి నా ఇష్టం. సుమ్మగారు అంటే తనన ఆ స్వరాలన్నీ పాడడం చాలా కష్టం. అటువంటి కష్టమైన స్వరాలు ఇళయరాజా గారు స్వరపరిస్తే అవలీలగా బాలుగారు జానగారు పాడారు కాబట్టి ఇది మీరు అనుకునే కూత రౌండ్లో మా తరపు నుంచి నామినేట్ చేసిన బెస్ట్ సాంగ్ అని మా ఉద్దేశం. అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ మీరు తరణం తరణం నననం నననంతో నాకు ఒక స్టేచర్ ఉంది కాబట్టి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. అవును, అంటే నేనేనైనా మీరు నననన్న అనేస్తున్నారు? మాకు ఒప్పందంలో లేదండి. ఇది ఒప్పందం ఇస్తారు కదండి, ఈ పాటలు పాడాలి, ఈ పాటలు మనకు ఒప్పందంలో ఒకటి మళ్ళీ తగిట 264 చెప్పలేదు కదండి. 25 ఎకరాలు మాకే. ఓకే ఓకే. ఈ పాటకి సంబంధించిన సింగర్స్ గురించి బాగా చెప్పారు మీరు. సెకండ్ జనరేషన్ నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పైనేస్తాం కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పైనేస్తాం కలకాలం బ్రతికేస్తా. పూల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం ఇక హోపదే నా హృదయం ఇక హోపదే నా హృదయం. సత్యం అసత్యం పక్క పక్కనే ఉంటాయి పక్క పక్కనే చూపుకి రెండు ఒక్కటే బొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయినా రెండు వేరేలే. వెరీ నైస్, వెరీ నైస్. ఈ పాట రేమన్ సార్ కంపోజ్ చేసింది. హరిహరన్ సార్ తెలుగు వాళ్ళు ఎప్పటికీ అంటే ఏదో చెప్పాలని అంటే అతిశక్తి కాదు. బాలుగారి తర్వాత నాకు అంటే హరిహరన్ సార్ కానీ శంకర్ మాధవ్ గారు కానీ అంటే వాళ్ళ పాటలు ఎక్కువ వింటూ రియాలిటీ షోస్లో ఈ పాట పాడి ఈవెన్ జడ్జ్ శైలజ గారు ఇక్కడే ఉన్నారు, సునీత గారు ఇక్కడే ఉన్నారు, చంద్రబోస్ గారు ఇక్కడే ఉన్నారు. సో ఆ రియాలిటీ షోస్లో పాడుతున్నప్పటి నుంచి కూడా సంభవం ఈ పంటే సింపుల్గా ఉండే సాంగ్స్ని బేసిక్గా రాగా బేస్డ్ ఉన్న సాంగ్స్ పాడడం ఒక ప్రాక్టీస్ చేస్తే ఈజీ. బట్ సింపుల్గా లిరిక్ అర్థం చేసుకొని ఉన్న పాటలు కొంచెం ఆ ఎక్స్ప్రెషన్ పలికించడం చాలా కష్టం. సో ఆ దీంట్లో అనుకున్నప్పుడు సంభవం ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం. హరిహరన్ సార్ యొక్క సింగింగ్ ఆ ఫీల్ అంటే ఎంత రేంజ్కి వెళ్ళినా కూడా అయినా చెలియా మనసుని శిలగా చేసినవే కరువే లేక అంటే ఆ బ్యాలెన్స్ అంటే ఆ కంట్రోలింగ్ ఎలా ఉంటుంది, ఆ బ్యాలెన్స్ ఎలాగ ఎంత బాగా పాడారు అంటే ఎందుకు ఇలాగా అన్న సెన్స్లో అంటే ఆ సింగర్ అంటే ఆ పాటలు ఆ తర్వాత ఆయన పాటలు ఎక్కువ విని 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 కూడా చాలా ఇష్టం. ఓకే, వెరీ నైస్. ఎస్ జెన్సీ. మమ గగ మమ సగ సగ నిని సగ సమమ సగ సపప సగ సని సగ సని ర పమగ గమ పని సగారి సా సాని ర పమగ రే సగమ కన్
చూసేది గురువా. పపని ని సా స గ గ మ మ పపని ని సా స ని స గ మ పని ద ప మ గ మ పని స గ రి స ని స మ గ రి స ని ద కన్నులతో చూసేది గురువా. రి రి స ని స రి రి స స రి రి ని ని సా స గ రి స ని స గ రి స ని ద ప ప ప ని ద ప మ గ రి స ని స గ మ గ మ ప ని ద ప మ ప ని ప ప ని స గ రి స ని స ని ద ప మ గ మ ప మ కన్నులతో చూసేరే గురువా. కనులకు సొంతమునా కనులకు సొంతమునా. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఈ పాట పాడిన వారు నిత్యశ్రీ గారు. సో ఆవిడ చాలా గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసురాలు. సో మా జనరేషన్కి ఆవిడ కచేరీలు చూసినా ఆర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఫిల్మ్ మ్యూజిక్ చూసినా ఆవిడ పాడిన కన్నులతో చూసేది గురువా, మెరిసేటి పువ్వా ఇవన్నీ నేర్చుకుంటే అసలు మాకు చాలా ప్రాక్టీస్. సో ఈ పాట అభేరి రాగంలో చేసిన అంటే మెలడీ మొత్తం క్లాసికల్గా ఉన్నా కూడా ఒక మోడర్న్ అప్రోచ్ వల్ల పాటకి కొత్తదనం వచ్చింది కాబట్టి ఇదే నా ఎక్స్ప్లెనేషన్. బాగుంది. రాగం గురించి మెన్షన్ చేసావు, ఆ రౌండ్ కాదు ఇది. బట్ పర్వాలేదు, సింగర్ గురించి చెప్పావు, ఆవిడ మీద నీకుండేటువంటి అభిమానం కూడా చెప్పావు. నైస్. దాంతోపాటు ఆయన కూడా వాయిస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా మీరు మాట్లాడేటప్పుడు. కానీ నేను మాట్లాడడం మొదలు పెట్టగానే ఆయన ఆపేశాడు, కాబట్టి మీకు 1 ఎకరం పోతుంది. అలా మనకి 2 రౌండ్లు పూర్తయిపోయాయి. ఇప్పుడు మనం పూత రౌండ్లోకి వెళ్తున్నాం. పూత రౌండ్ అంటే ట్యూన్. మరి ట్యూన్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు విశ్లేషించాల్సి ఉంటుంది. ఇటు నుంచి మొదలు పెడదాం. ఈసారి జెన్జీ మొదలు పెట్టండి. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే. బాగుందమ్మా. ఆ లాస్ట్లో నువ్వు తీసుకున్నటువంటి ఆలాప్ ఉందా సాంగ్లో ఒరిజినలీ? లేదండి. మరి నాకు ఎలా తెలుస్తుంది? అంటే ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తారని. ఎక్స్ట్రా పాయింట్స్ వేయడం కాదు, తీసేస్తాము. సరే, ట్యూన్ గురించి చెప్పు. సో ఈ పాట ట్యూన్ పరంగా ఎందుకు ఫేమస్ అంటే మా పేరెంట్స్ జనరేషన్ నుండి ఇప్పుడు జనరేషన్ దాకా అంటే పోటీలలో పాడడం కానీ లైవ్ పర్ఫామ్ చేయడం కానీ. ఎందుకు అంటే ప్రజలకు కూడా అంటే సంగీతం తెలియని వాళ్ళైతే ఎమోషన్కి కనెక్ట్ అయ్యి మేబీ కాపీ రాగం కావచ్చు వల్ల కావచ్చు, ఆర్ సంగీతం తెలిస్తే ఈ పాటలో ఉన్న బేస్ లైన్ చాలా పాపులర్. బేస్ గిటార్ బేస్ లైన్ చాలా పాపులర్. అలాగే గా గా మ రే గా సరే సని స గా గా మ రే మ గా రే రే 2 గాంధారాలు యూజ్ చేసి, అలాగే చరణంలో కూడా 2 నిషాదాలు యూజ్ చేసి బ్యూటిఫుల్ మెలడీ. అంటే కేవలం తెలుగులోనే పాపులర్ కాదు, ఇతర లాంగ్వేజెస్లో కూడా చాలా పాపులర్. సో ఈ ట్యూన్ ఇష్టపడకుండా ఎవరు ఉండరు అనుకుంటున్నాను. సో యా. అవునమ్మా, వేరే లాంగ్వేజెస్లో కూడా పాపులర్ అంటే గుర్తొచ్చింది నాకు. తుంబీవా తుంబక్కుడత్తిన్ తుంజెత్తాయూഞ്ഞാലിടാം. ఇది మలయాళం. తెలిసినటువంటి ఒక పాట పాడేశా. ట్యూన్ గురించి నువ్వు చెప్పినటువంటి విశ్లేషణ ఓకే. మాకంటే చాలా బాగా పాడారు మీరు. పాడతా తీయగాకి వచ్చేస్తాను. సెకండ్ జనరేషన్. ఏ దేవి వరము నీవు చిరునీడలేల కనుదా. ఏ దేవి వరము నీవు చిరునీడలేల కనుదా. ఆయువడిగినది నీ నీడే. ఆ
గుడ్, వెరీ గుడ్. బేసిక్గా నాస్టాలజియాని బేస్ చేసుకొని ఈ పాటను సెలెక్ట్ చేసుకోవడం అయింది. ఇయర్ వార్మ్ అంటారు కదా, ఏదైనా పాట వింటే అదే రింగ్ అవుతూ ఉంటుంది. నాకు ఇయర్ వార్మ్ అనేది ఒకటి ఉంటుంది. ఒకే పాటని 100 సార్లు కూడా వినొచ్చు అనే ఎక్స్పీరియన్స్ నాకు ఈ సాంగ్ వల్ల అయింది. అంటే విన్న ప్రతిసారి వేరేగా వినొచ్చు, కొత్త కొత్తవి తెలుసుకోవచ్చు ప్రతిసారి ఒక పాటలోంచి అని ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ సింగర్ ఎవరు అని తెలుసుకున్న పాట ఇది. సో ఐ థింక్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్. సూపర్. నీలాగానే నాకు కూడా ఈ పాటతో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ పాటని విన్న తర్వాత నాకు అనిపించింది నేను ఎప్పటికీ ఇది పాడలేనని. దట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ వెరీ నాస్టాలజిక్ ఫర్ మీ. నాకు ఎప్పటికీ అది గుర్తుండిపోయింది. బ్యూటిఫుల్, నైస్. చంద్రబోస్ గారు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు 25 ఎకరాల కోసం. లేదు, మీరు మైక్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఓకే, మైకు ఇచ్చేసాం, సితారు ఇచ్చేసాం. నిప్పులోన కాలదు, నీటిలోన నానదు, గాలిలాగా మారదు ప్రేమ సత్యం. ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు, రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలో, సవాలుగా తీసుకో ఈ ప్రేమ. ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా, ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా. ఏలగాలి మాటలు, మాసిపోవు ఆశలు, నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన. నేడు కాదులే, రేపు లేదులే, వీడుకోలివే, వీడుకోలివే. చెవులకు పట్టినటువంటి తుప్పు పోయినట్టు అనిపించింది. చాలా బాగుంది. ద వే ఇళయరాజా గారు ఈ ఈ ట్యూన్ చేసిన విధానం, అంటే ఒక కథకి క్లైమాక్స్ ఇలా ఉండాలి అని అనిపించి ఎంత ఇన్స్పైర్ చేస్తుంది అంటే, ఇది విన్న తర్వాత వేరే ఏ పాట నాకు వినబుద్ధి కాదు. ఆ ఫినిషింగ్ ఇస్తారు చూడు, అది నాకు చాలా ఇష్టం. పాట సందర్భం ఏంటంటే, ఆ ప్రేసి ప్రియులు, ఆ ప్రేమికులు వాళ్ళు ఒక ప్రేమ దారిలో ఉంటారు. వాళ్ళ నడక సజావుగా ఉండదు, సునాయాసంగా ఉండదు. ఆ దారిలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి, ఉద్దాన పతనాలు ఉంటాయి, ఎన్నో మలుపులు, ఎన్నో మెలికలు, ఎన్నో రాళ్ళు రప్పలు, గాజు పెంకులు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ దారి, ఆ నడక, ఆ యాత్ర సజావుగా లేదు. కాబట్టి దాన్ని స్వరాల్లో దృశ్యమానం చెయ్యాలి, బాణీలో అది కనిపించాలి. అందుకోసం ఆయన ఎత్తుకున్న ఎత్తుగడ, ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా, ఏలగాలి మేడలు, రాలు పూల దండలు, నీదో లోకం నాదో లోకం, నింగి నేల తాకేదెలాగా. చూసి ఎన్ని మలుపులు, ఎన్ని మెలికలు, ఎన్నిసార్లు కింద పడ్డం, ఎన్నిసార్లు పైకి లేవడం. ఆ యాత్రను ఈ బాణిలో ఆయన దృశ్యమానం చేశారు. అది బాణి యొక్క గొప్పతనం. అబ్బబ్బబ్బా. ఒక పాటలో GPS మ్యాపింగ్ కూడా ఉంటుంది. హెయిర్ పిన్ బెండ్స్, అలాగే రోడ్లు, ఇవన్నీ కూడా ఉంటాయని నేను ఇప్పటి వరకు వినలేదు. సో ఈ 25 ఎకరాలకి మీరు కొంచెం అనుసంధానంగా పాడారని నాకు అనిపిస్తుంది. బాగుంది. ట్యూన్ పరంగా వారికి నచ్చిన పాటలు పాడుతూ అది ఆ ట్యూన్ గొప్పతనాన్ని వాళ్ళు విశ్లేషించి చెప్తున్నారు. నేను విశ్లేషణకి కొత్త దారి ఎంచుకున్నాను. అది ఇప్పుడు మీకు చెప్తాను నేను. మన పాట ఏంటంటే, చందమామా అందాల మామా, నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట మామా ఎప్పుడుంటావు. నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు. పెళ్లి చూపులకు వారొచ్చారు, చూడాలని నేవోరగ చూసా, వల్ల మాలిన సిక్కొచ్చింది,
కన్నులు దాకా కన్నులు పోక మగసిరి ఎడదని చూశాను, మగసిరి ఎడదని చూశాను, తలదాచుకొందుకు చాలన్నాను. నీ ఎదుట నేను వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు. బాబా బాబా హాయిని కలిగించేలా పాడారు. ఇప్పుడు ఈ పాట అంటే మీ కాలంలో అనుకుంటా, మీకు ఒక 10 ఏళ్ళు ఉన్నప్పుడు, అంటే పెళ్లి చూపులు లేవు, 10 కాదు 25 25 అంటే అబ్బాయిని అమ్మాయి చూసుకోరు. అవును, చూసుకోకుండా పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఈ అమ్మాయి చందమామని ఎంచుకుంది, చందమామని ఎంచుకుని పాట పాడుకుంటుంది. ఇక్కడ మనకి ఇది పూత. సుశీల గారు ఈ పాట పాడారండి. ట్యూన్ అసలు ఆ చందమామ అనడంలోనే ఎంతో, ఇప్పుడు కీరవాణి గారు పాడారు కదా, ఆ చందమామ అనడంలోనే ఆ గొంతులోని ఆ మాధుర్యం మొత్తం, అసలు చందమామ వచ్చేస్తాడు ఫస్ట్, పద ఎక్కడికి వెళ్దాం తీసుకుపోతారా అని వచ్చేస్తాడు. అంత అద్భుతంగా ఆ గొంతులో ఆ మాధుర్యం అంత బాగుంటుంది. తర్వాత బాగా గమనిస్తే, అంటే తెలిసిన వాళ్ళకి, పాత పాటలు తెలిసిన వాళ్ళకి, మ్యూజిక్ తెలిసిన వాళ్ళకి చూస్తే ఈ చందమామ అనే ఆ బిట్టులోనే పుహళేంది గారు కనపడతారు. ఎందుకంటే మనం ఆయన చేయి చూసి పాడొచ్చు. మనకి పాట నేర్పించిన తర్వాత మనకు గుర్తు రాలేదనుకోండి, ఆయన చేయి చూపించేస్తుంటాడు. చందమామ అందాలమా చేయి చూస్తే పాట వచ్చేస్తుంది మనకి. సో ఆ కంపోజిషన్కి ఈ గొంతు అలా ఆ ఉంగరంలోకి ఆ వజ్రం వెళ్ళిపోయి అలా కూర్చుంది. అంత అద్భుతమైన పాట. ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా 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 వినాలనిపిస్తుంది అనమాట. అందులో ఇప్పుడు సుశీల గారు పాడింది వేరే విధం, ఇప్పుడు కీరవాణి గారు పాడితే ఇంకా బాగుంది. నాకు అది సాకి చాలా బాగుంది సార్, చాలా బాగుంది, వెరీ నైస్. 25 ఎకరాలు మాకే కదా, బాగుంది. ముఖ్యంగా ఆ ఉంగరంలోకి వజ్రం వెళ్ళి కూర్చుంది అన్నారు చూసారా, అక్కడ మీరు పట్టేశారు. 25 మాకే. ప్రస్తుతానికి 25 కాదు, చందమామ మీకే. చందమామ మాకే. 3 రౌండ్లు చక్కగా అయిపోయాయి. 4వ రౌండ్తో మనకి డిసైడ్ అయిపోతాము అసలు ఎవరు విన్నరు అనేది. మన 4వ రౌండ్ మోత రౌండ్, అంటే ఆర్కెస్ట్రైజేషన్, ఆర్కెస్ట్రాస్ అంటే ఆల్ ద మ్యూజిషియన్స్, వెరీ ఇంపార్టెంట్ రౌండ్. జెన్జీ ఆర్కెస్ట్రైజేషన్ గురించి మీరు అనాలిసిస్ చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది. జాగ్రత్తగా మొదలు పెట్టండి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతిని తాకొద్దంటే చెంతనే రావద్దంటే ఏమవుతానమ్మా, నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నేను పొందేటందుకే పుట్టానే గుమ్మా, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. కొన్ని పాటలు ఆర్కెస్ట్రేషన్ వాళ్ళు గుర్తుంచుకుంటాం. నాకు అలాంటి పాటల్లో ఇదొకటి. సంగీతం రాని వాళ్ళు కూడా పంచదార బొమ్మ బొమ్మ అనుకుంటారు. సింగర్స్ పాడుతున్నప్పుడు గిటార్ అండ్ పర్కషన్స్, రిథమ్స్ లూప్ వెళ్తూ ఉంటుంది వెనకాల. కానీ ఇంటర్ల్యూడ్స్లో ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్, వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్, స్ట్రింగ్ సెక్షన్స్ అన్నీ కలిసి నిజంగా సంగీతం నేర్చుకున్న వాళ్ళకి ఆ ఇంటర్ల్యూడ్స్ అవన్నీ వింటున్నప్పుడు అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. అంటే ఈ పాట విన్నప్పుడు మీకు ఓన్లీ ఆర్కెస్ట్రైజేషన్ గుర్తొచ్చిందా? మీకు లిరిక్ రైటర్ గుర్తు రాలేదా? అలా కాదండి, అంటే నేను స్వరపరీక్షగా చంద్రబోస్ గారు రాసిన పాటను నువ్వు ఆధారం పెట్టుకుని నువ్వు ఈ రౌండ్ నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నువ్వే కనుక 25 ఎకరాలు విన్ అయితే 5 నాకు 5 చంద్రబోస్ గారికి ఇస్తామని ఆశిస్తున్నాను. సార్ మీరిద్దరు మాత్రమే మీ షేర్ తీసుకుంటే కుదరదు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. మెయిన్ పాయింట్ ఇక్కడ మర్చిపోతున్నాం అందరం. అందరికీ కీబోర్డ్ సహకారం అందిస్తుంది మా టీం వాళ్ళు. ఎవరు అందించమన్నారు?
ఎవరు అడగమన్నారు? అడిగినప్పుడు ఆపాలి. మీరేం చేస్తున్నారు? మీరు హెయిర్ బ్యాండ్ పెట్టుకొని రావడం కాదు. ఏంటండి? హెయిర్ బ్యాండ్ పెట్టుకొని రావడం కాదు, మీరు ఆపాలి. అసలు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే అన్ని అర్థమైనట్టు ఆయన తలూపడం. ఎస్, మీరు సెకండ్ జనరేషన్ గట్టిగా అందుకున్నారు. సమయమిదిరా ప్రేమ పిచ్చి పట్టి వగచేరా ముత్తుల వర్షం కురిపించగా కత్తుల సోవడి విన్నవేరా గాజుల సోవడి వినుకోవేరా మగధీరా 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 ధీరా ధీర 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 మగధీరా ధీరా ధీర 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 మగధీరా ధీరా ధీర 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 మగధీరా నారే ఓ యా ఆలే ఓ యా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఈ సాంగ్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. Yes. ఫస్ట్ ఏంటంటే కోరస్ కానీ హార్మనీ కానీ అందరూ పాడిన విధానం కానీ బ్యాకింగ్ మొత్తం అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆర్కెస్ట్రేషన్ చాలా హెవీ ఉంటుంది. కోరస్ కానీ ఒపేరా కానీ తర్వాత మొత్తం అంతా వెస్టర్న్. ఇది అంటే పాట వినడానికి బాగుంటుంది అండ్ లైవ్ పాడడానికి చాలా కష్టం ఈ సాంగ్. అండ్ ఆ నోట్స్ కూడా కంపోజిషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చాలా అంటే పాడడానికి కష్టం, బట్ విన్నప్పుడు ఒక హై వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది. ఇట్ లైక్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ అనమాట. వెన్ సాంగ్స్ కెన్ మేక్ అ చేంజ్ అండ్ ఇన్ యూ, ఏదన్నా మనకేమైనా కదిలితేనే కదా. లిప్సికా, నువ్వు విశ్లేషించావు. సుమా గారి మీదకి వంగిపోయి కన్విన్సింగ్ గా చెప్పొద్దమ్మా. నేను ఇందాక చెప్తున్నాను సార్. ఫస్ట్ అంటే సోఫా పక్కన ఉంది కాబట్టి ఆల్మోస్ట్ నా చెవులో జోరీగలా చెప్తోంది. సో దాంతో పాటు ఈ మీరు అబ్జర్వ్ చేస్తే చేయలేదు, మీరు ఒరిజినల్ పాట విన్నప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటే ఆర్కెస్ట్రేషన్ ఎంత హెవీ ఉన్నా కూడా చరణంగా వచ్చేసరికి మళ్ళీ ఆ ట్యూన్కి తగ్గట్టు ఆ సాంగ్ అంటే మౌల్ చేయడం కానీ ఇదంతా చాలా చాలా బాగుంటుంది. బంగారు కుంచే తేనెలో ముంచి సంతకం చేస్తా నీ గుండె పైన మోహంలో ననదారా మంతెనతోటి మంతనమా నీ కంట నీరు తొడవంగా ఊళ్ళో కూడా నీళ్ళుచునా ప్రణయమా ప్రణయమా నీకై వేచి ఉన్నా మగధీరా రా మగధీర మగధీరా రా మగధీర మగధీరా రా మగధీర మగధీరా మగధీరా. చాలా హెవీ ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఒక్క దగ్గర ఐ థింక్ కొంత మీకు లాస్ అవుతుంది. ఎందుకంటే మీరు జెన్జీ నుంచి కాపీ కొట్టారని అనిపిస్తుంది. ఏమనండి? మగధీర. మగధీర, ఓ వాళ్ళు మగధీర పాడారు కదా, మీరు అందుకని వెంటనే మగధీర మగధీర అని మొదలు పెట్టారు. అది కాపీ అని ఎందుకు అనుకోవాలి? వాళ్ళు మగధీర అన్నారు కాబట్టి మగధీర నేమ్ తో పాట పాడనుకోవచ్చు కదా. నేనేం అనుకోవాలో మీరే చెప్తారా? వద్దండి, నాకు వద్దు. అయ్యో అయ్యో సార్ వద్దు, నాకు ఈ సీట్ వద్దు. ఏమైంది? కొంచెం గుచ్చుకుంటుంది. జనరేషన్ 3 మోగించండి. మొదట చూసిన టూరింగ్ సినిమా
మొదట మ్రొక్కిన దేవుని ప్రతిమ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, రేగి పళ్ళకై పట్టిన కుస్తీ, మేక పొదుగులో తాగిన పాలు, కోతి కొమ్మలో బెణికిన కాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొచ్చింది నాకు. ఏం గుర్తు? నాకు గుర్తొచ్చింది స్పాన్సర్స్ పేర్లు ఇంకోసారి చెప్పాలని. ఓకే, ఇప్పుడు కాదు, తర్వాత. ఆర్కెస్ట్రేషన్ అనగానే ఇదొక ఆర్కెస్ట్రేషన్కి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ పాట క్లుప్తంగా చెప్పాలంటే ఈ పాటలో ఆర్కెస్ట్రేషన్ ఎంత కావాలో అంతే ఉంటుంది. నిజానికి నేపథ్య సంగీతం అంటే శబ్దానికి నిశ్శబ్దానికి వారధి. అందులో ప్రత్యేక శైలి వారిది. బాబా బాబా, ప్రత్యేక శైలి వారిది అని వారికి ఇచ్చేసారా ఇప్పుడు మార్కులు మీరు? మేము కంటెస్టెంట్ అనే అలాంటి మాకు పక్షపాతం ఉండదు. ఎవరైనా సరే అద్భుతం అనిపిస్తే మేము అలా కాదండి, మమ్మల్ని గుర్తించినందుకు వారికి మార్కులు ఏమంటున్నారు? అలా అయితే ఇస్తాం. విశ్లేషించినందుకు మా సంగతి చెప్పమంటారా? ఇప్పుడు వాళ్ళేమో కీరవాణి ఆర్కెస్ట్రేషన్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగానే ఉంది. మగధీర ఏఆర్ రెహమాన్ ఆర్కెస్ట్రేషన్ గురించి వాళ్ళు చెప్పారు, మళ్ళీ అదే కీరవాణి గురించి వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు చెప్పారు. నేనేమంటానంటే కీరవాణి అయినా రెహమాన్ అయినా వాళ్ళకి తాత ఒకళ్ళు ఉన్నారు. ఇందులో ఆర్కెస్ట్రేషన్లో ఒక ఒరవడి పెట్టిన వాళ్ళు ఒక తాత ఉన్నారు. బయోలాజికల్ తాత కాదు, తాత అంటే వాళ్ళకన్నా పై మెట్లో నాలెడ్జ్ ఉన్నవాళ్ళని అర్థం. ఎవరయ్యా అంటే వన్ అండ్ ఓన్లీ ఇళయరాజా గారు. వారు ఆర్కెస్ట్రేషన్లో ప్రత్యేకంగా వారు అద్భుతమైన ట్యూన్లు చేశారు, అద్భుతమైన గాయని గాయకులతో పాడించారు. అవన్నీ సరే, ఈ రౌండ్లో మనం ఆర్కెస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటో చెప్తాను. ఇక్కడ నా వాద్య సహకారం శైలజ గారిని అడుగుతున్నాను. శైలజ గారు, మీరు మైక్ తీసుకుని చిలిపి పరుగు తీయకు, పరుగులో పంతాలు పోవకు, పరువమా చిలిపి పరుగు తీయకు. కంటిన్యూ చేయండి. నా జీవితంలోనే నేను విననటువంటి ఆర్కెస్ట్రా అరేంజ్మెంటు ఇట్లా సింపుల్గా ఫుట్ స్టెప్స్తో స్టార్ట్ అయ్యి ఇంతేనా అనుకునే లోపల సెకండ్ బీజియం అంటే చరణం ముందర వచ్చే బీజియంలో గిటారు, దాన్ని అనుసరించి వచ్చే వైలెన్స్, దాన్ని అనుసరించి వచ్చే హార్మోనియం, నేను ఇప్పుడు వాయించలేను, అదంతా స్వర్గలోకం నుంచి ఎవరు గంధర్వులు. లలలా 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 అంతకంటే ముందర అది గిటార్. గిటార్ అక్కడికి వెళ్ళిపోయింది. నేను ఏం చేస్తాను, నోట్తో గిటార్ పాడుతున్నాను. ఆ గిటార్ కానీ, ఆ కోరస్ కానీ, ఆ స్ట్రింగ్ సెక్షన్ కానీ, ఆ తర్వాత వచ్చే హార్మోన్ కానీ, అది గంధర్వులు వచ్చి వాయించారా? ఇక్కడ చెన్నైలో ఉన్న లోకల్ ఆర్కెస్ట్రా కాదు,
అప్సరసల్ని గంధర్వుల్ని పిలిపించి ఇళయరాజా గారు ఆర్కెస్ట్రేషన్ చేశారేమో అని నాకు అనిపిస్తుంటుంది విన్న ప్రతిసారి. ఇప్పుడు చెప్పండి, మేము విన్నర్స్మా కాదా? అసలు అద్భుతం. మీరు విశ్లేషించినటువంటి విధానం కానీ, అలాగే మీరు ఎంచుకున్నటువంటి పాట కానీ, ఆవిడిచ్చినటువంటి ఆర్కెస్ట్రైజేషన్ కానీ చాలా బాగా పాడారు. 4 రౌండ్లు మనకి అయిపోయాయి. ఈ 4 రౌండ్ల తర్వాత నేను నా డిసిషన్ చెప్పాల్సినటువంటి టైం. ఇప్పుడు ఈ రౌండ్ పేరు దాత, అంటే మీరు మాకు దానం చేయాలి ఈ 25 ఎకరాలు. అండ్ ద విన్నర్ ఈస్ అది పరువమాలలో ఉంది. అది కూడా ఆ హార్ట్ బీట్ లో కూడా పరుమా ఉంది. సో విన్నర్స్ మేమే అనుకుంటున్నాను. అవునా కదా చెప్పండి. ద విన్నర్ ఈస్ నన్ అదర్ దెన్ ద 4th జనరేషన్ కీరవాణి గారు, శైలజ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అయితే శైలజ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఒక చిన్న రూల్ చెప్పాలి నేను మీకు. నేను 25 ఎకరాలు రామోజీ ఫిల్మ్ సిటీలోనే చెప్పాను, కానీ ఆ 25 ఎకరాలని ఎవరైతే దున్నుతారో, దున్నిన వాడిదే నేల, వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఏమంటే ఇప్పుడు దుక్కి దున్నేవాడిదే భూమి అంటే మేమే సంగీత దర్శకత్వం చేసుకుని నేను పాటలు పాడుకుంటూ శైలజ గారు మేము జీవనయాత్ర సాగిస్తున్నాం. ఇప్పుడైనా మానుకుని రావాలా? అంతేనండి. సరే మేమే దున్నాలా? మీరే దున్నాలి. అంటే మనుషులు పెట్టి అంత చేయలేదు. లేదు, వాట్సాప్ లో చేయడాలు ఇవి లేవు. మరి చచ్చిపోతాం కదమ్మా 25 ఎకరాలు. లేదు, మీరు బ్రహ్మాండంగా ఉంటారు. వేరే పనులు మానుకుని రావాలండి? ఖచ్చితంగానండి. మరి 25 ఎకరాలు మీరే చూసుకోవాలి. మాకు ఈ ప్రైజ్ వద్దండి. వద్దు, కష్టం అండి మాకు కష్టం. సరే అయితే ఓకే, ఒక పని చేస్తాను నేను. నెక్స్ట్ విన్నర్స్ ఎవరు అంటే మన 3rd జనరేషన్ చంద్రబోస్ గారు, సునీత గారు. ఈ 25 ఎకరాలు మీకు ఇచ్చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. నాకు తాత లేడు, ఆయన వచ్చి దున్నలేడు. మీరే దున్నాలి. అమ్మో, ఆయన సహాయం కూడా చేయలేరు. మీరే స్వయంగా దున్నాలి. నాగలి పట్టుకొని ట్రాక్టర్ పట్టు. అవును. ఏమండి మీరు సాహిత్యంలో దున్నేస్తున్నారు. అన్ని చోట్ల దున్నలేను, ఒక చోట దున్నుతాను. ఓకే, నెక్స్ట్ విన్నర్స్ 2nd జనరేషన్. మాకివ్వండి, మేము దున్నుకుంటాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈటీవీలో అన్నదాత అన్నదాత ఈ అన్నదాత పొద్దున్నే 6 o'clock వచ్చేది. అది చూసినప్పుడు మనం కూడా పొలం ఉంటే బాగుండు, దున్నుకోవచ్చు. అలాంటిది RFCలో మనకి 25 ఎకరాలు వస్తుందంటే లిప్స్కో కూడా పార పట్టుకోవడానికి రెడీ అయింది. రాకేష్ కూడా తోడొస్తా అన్నాడు. ఓకే, కానీ నేను రూల్ నెంబర్ 2 ఒకటి మెన్షన్ చేయలేదు మీకు. ఏంటంటే ఎవరైతే దున్నుతారో వాళ్ళు ఎలా దున్నుతారో మేము ముందుగానే తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఒక 100 పుషప్స్ చేసి చూపించాలి ఇక్కడ టీంలో ఉండేవాళ్ళు. రాకేష్ సుమగారు, ఇది చీటింగ్ అండి. ఇన్ని షరతులు ఉన్నాయి, ముందు చెప్పలేదు మీరు. పుషప్స్ కి దానికి ఏంటండి సంబంధం అని అడుగుతున్నారు. అదేంటంటే దున్నేవాళ్ళకి బలం ఉండాలి కదా. నాకు తెలిసి నేను జెన్జీకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఇది. కంగ్రాచులేషన్స్ జెన్జీ. మీరు చెప్పిన షరతులు అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి సుమ గారు. మేమేం దున్నాలి, పుషప్స్ మళ్ళీ అవి ఓకే అంటే మీరు మళ్ళీ ఇంకోటి పెడతారని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి. లేదు అనను, నువ్వు ఫస్ట్ పుషప్స్ చెయ్యి. వాళ్ళ కాదండి, సారీ. అక్క మీరు ఫస్ట్ ఎవరినన్నా నాకు చూసి పెడితే వాళ్ళతో దున్నిస్తాను. ఏంటి పెళ్లి సంబంధమా? ఎలా కనిపిస్తున్నాను నేను? ఓకే, ఫైనల్ మీరందరూ విన్నర్స్ అండి. 4 రౌండ్లు మీరు బ్రహ్మాండంగా చెప్పారు, పాడారు. కాబట్టి మీరు 4 విన్నర్సే. మీ అందరికీ కూడా మేము 2 nights 3 days ఫ్రీ స్టే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇస్తున్నాం. కంగ్రాట్స్. ఉండండి. రామోజీ ఫిల్మ్ సిటీకి 25 ఎకరాలు మిగులు, చూసిన వాళ్ళకి వినోదం మిగులు. మరి మీ అందరికీ దిగులా?